ఇక్కడ ఒక స్వామీజీ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి దివ్యక్షేత్ర ప్రాంతంలోని ప్రదేశాలను ఇవ్వడానికి వీల్లేదు అక్కడ వేరే వాళ్ళకి. అదే సందర్భంలో అక్కడ స్థలాన్ని రెవెన్యూ వాళ్ళని మాకు ఇచ్చేయమని అడిగాము అని చెప్పడం, అఫిడవిట్ వేయడం, ఇదంతా చూసాం. అదే సందర్భంలో చంద్రబాబు గారు దేవాంశ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ అన్నదానానికి 44 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఈ రోజున అన్నదానంలో తనే స్వయంగా వడ్డించారు. అది సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగిస్తూ వస్తున్నారు, బాధ్యతాయుతంగా చేస్తున్నారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే. ఆయన తాజాగా ఈ అంశం మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలిపిరి సమయంలో ఒబిరాయ్ దేవలోక్తో పాటు మరొకరికి 32.5 ఎకరాలలో ఇచ్చినటువంటి అన్ని అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళకి రోడ్డుకి అటువైపున 5 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పాను. అధికారులు పాలక మండలి కూడా దేవునికి అప్రతిష్ట తీసుకురావద్దు, టీటీడీలో హిందువులు కాని వాళ్ళు ఎవరు పని చేయకూడదు, దీని మీద కూడా గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఇతర మతాల వాళ్ళు సంస్థల్లో పనిచేసే అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పిస్తాం. దేశ విదేశాల్లో వెంకన్న ఆలయాలు కూడా నిర్మిస్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించి నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ ఇందులో కలుపుతాం. శ్రీవారి సేవకులను పుట్టపర్తిలో సాయి సేవకులను చూసి అప్పట్లో వాళ్ళని పెట్టాము. వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.